హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నాగుల పంచమి శుభాకాంక్షలు అందరికీ. నేనైతే ఈరోజు పాలు పోయడానికి గుడికైతే వచ్చాను. ఇది ఏం గుడి అంటే శివాలయం. శివాలయంలో పుట్టలేదు, కానీ అందరూ నాగులు ఉంటాయి కదా, జంట నాగులు, ఇంకా జంట నాగులకి పోస్తున్నారు. ఇక్కడెక్కడ ఈ ఏరియాలో ఎక్కడ పుట్టలేదు, అందరు జంట నాగులకే పోస్తున్నారు. కాబట్టి నేను కూడా జంట నాగులకే పోద్దామని వచ్చాను. టెంకాయ ఇంకా పాలు అవన్నీ తీసుకొని వచ్చాను, పసుపు కుంకుమ. నేనైతే పాలు పోసేసాను. ఇంకా ఇప్పుడు గుడి లోపలికైతే వెళ్ళాను. చూడండి, ఇది వినాయకుడు చాలా బాగున్నాడు, వెండితో చేసిన విగ్రహము. ఇంకా లోపల గర్భగుడిలో అయితే శివలింగము చాలా బాగుంది, అది కూడా వెండితో చేసినదే. ఇంకా శివుని దర్శనం చేసుకున్నాను గుడికి వెళ్ళి. ఇంకా పక్కనే అయితే శివుడు చూడండి ఎంత బాగున్నాడు. ఈ పక్కనే అయితే పార్వతీదేవి. అందరు వచ్చి దర్శనాలు అయితే చేసేసుకున్నారు. నేనైతే గుడి లోపల ప్రసాదము తీసుకున్నాను. ప్రసాదము తీసుకొని దర్శనం చేసుకొని ఇంకా గుడి చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది గుడి. జనాలు కూడా ఎక్కువనే ఉన్నారు. ఇంకో ఇదైతే అది ఆంజనేయ స్వామి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు మా ఇంట్లో ఏం కర్రీ చేస్తున్నానంటే లంచ్కి దొండకాయ పచ్చడి, సాంబారు చేస్తున్నా. దొండకాయ పచ్చడికి ఏదో దొండకాయ అయితే కట్ చేసి పెట్టుకున్నా. ఇంక కొన్ని సాంబార్లో వేద్దామని కట్ చేసిన. ఇగో పప్పు అయితే ఉడుకుతుంది, సాంబార్కి పప్పు ఉడుకుతుంది పెట్టిన. ఇంకో ఇదైతే మా మనవడికి అన్నం వండినాము. ఇదైతే మాకు రైస్ వండాలి. ఇక సాంబార్కు పప్పు అయితే ఉడికిపోయింది. ఇక నేను దొండకాయ పచ్చడికి ఎండుమిరపకాయలు, కొంచెం పల్లీలు, ఇక కొన్ని వెల్లుల్లిపాయలు, కొంచెం జీలకర్ర వేసుకున్నాం. జీలకర్ర వేసుకున్నాం కదా, ఇక కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి. ఇదిగో ఇక్కడ వేగిపోతున్నాయి, దొండకాయలు అయితే వేగిపోతున్నాయి. ఇందులోనే కొంచెం చింతపండు వేసుకున్నాను చూడండి. కొద్దిగా దొండకాయలు కొద్దిగా పులుపు ఉంటాయి కాబట్టి చింతపండు కూడా కొంచెమే పడుతుంది, ఎక్కువ పట్టదు. ఇదిగో మా ఇంట్లోనే కొంచెం పుదీనా వెళ్ళింది తొట్టిలో, ఆ కొంచెం పుదీనా కూడా వేసుకున్నా. పుదీనా ఫ్లేవర్ బాగుంటుంది, ఎందులో వేసినా బాగుంటుంది పుదీనా. ప్రతి ఒక్క దాంట్లో వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇంకో దొండకాయ చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇంకో ఇందులో పోపు కూడా వేసేసుకుందాం. దొండకాయ చట్నీ రెడీ. ఇంకో సాంబార్ అయితే మసులుతుంది. ఇంకా కొంచెం ఎల్లిపాయలు కొట్టేస్తున్నా, బాగుంటాయి పచ్చి ఎల్లిపాయలు. ఇట్లా మసలేటప్పుడు వేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. సాంబార్ చూడండి ఎంత బాగా మసులుతుందో, మంచి వాసన వస్తుంది. సాంబార్లో పోపు అయితే వేసేసుకుంటున్నా. నేను ఎప్పుడైనా సాంబార్ మసిలిన తర్వాతనే పోపు చేసుకుంటాను. ఎప్పుడైనా సరే పోపు చేసి సాంబార్ పోయాను. అందులో ఏమన్నా ముక్కలు ఉంటే మాత్రం ముక్కలు వేగిన తర్వాత అట్లా పోపు చేస్తా, కానీ ఏ ముక్కలు లేకుంటే ఉట్టిగా సాంబారు మసిలిన తర్వాతనే పోపు చేసేసుకుంటా. వెల్లుల్లిపాయ, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. స్కిప్ చేయకుండా చూడండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్ చేసుకోండి. ఇదిగో సాంబార్లో ఇలా వేసేస్తాను. ఏ ముక్కలు లేవు కాబట్టి అందులో అలా వేసుకున్న పోపు. ఏమన్నా ముక్కలు ఉంటే పోపు చేసుకొని ముక్కలు వేసి ఉడికిన తర్వాత సాంబార్ పోసేస్తాను.
ఇదిగో సాంబార్ అయితే రెడీ అయిపోయింది. వేడి వేడి సాంబార్, దొండకాయ చట్నీ. ఓకేనా ఫ్రెండ్స్?